సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ దినం దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, మన విన్నపాలను దేవునికి తెలియజేయడానికి కూడి వచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుని మనం ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. మరి ఎక్కువసేపు విజ్ఞాపన చేయాలనే ఉద్దేశంతో నేను క్లుప్తంగానే మాట్లాడతాను. కొలసీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. దేవా, నాతో మాట్లాడిన ఆయన నీ స్వరం వినిపించు, నీ ముఖ దర్శనం నాకు దయచేయని అడుగుదాం. అందరూ ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ దీనదాసుని, పరిశుద్ధ సంఘాన్ని మీరు కనికరించి మీరే మాట్లాడమని అయ్యా, నీ వాక్యం ద్వారా మా హృదయాలు తెప్పరేలా చేయమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తులను బంధించి పారద్రోలమని అయ్యా తండ్రి, నీ కృపాహస్తాలకు నాయన తండ్రి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని ఒక గీత గీశాడు, ఒక పరిమితి పెట్టాడు, ఒక లిమిటేషన్ ఏర్పాటు చేశాడు. ఈ మాట అందరికీ వర్తించదు, అందరి కొరకు ఈ మాట చెప్పట్లేదు. ఎవరి కోసం చెప్తున్నాడంటే క్రీస్తుతో పాటు లేపబడిన వారికి. ఎవరైతే క్రీస్తుతో పాటు లేపబడిన వారై ఉంటారో వారికి చెబుతున్నటువంటి ఉపదేశం ఇది. క్రీస్తుతో పాటు లేపబడుటంటే ఏంటి? దానికి ఎక్కువ మరి పరిశోధన అవసరం లేదు, విశేషమైన పరిశోధన చేయని అవసరం లేదు. క్రీస్తుతో పాటు మీరు లేపబడిన వారైతే అనగానే రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం మనకు చెప్పేది ఏంటంటే బాప్తిస్మము ద్వారా క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డాము అండి. పునరుద్ధానుడైన యేసు సమాధిలో నుంచి ఎలాగైతే బయటకు వచ్చాడో బాప్తిస్మపు జలాలలో నుంచి కూడా మనం బయటకు వస్తున్నాం. యేసు ప్రభు మరణము యొక్క సాదృశ్యములోను, యేసయ్య యొక్క పునరుద్ధానము యొక్క సాదృశ్యములోను మనం పాలుపంపులు పొందేది దేని ద్వారా అంటే బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మము ద్వారానే మనము మరణ పునరుద్ధానములలో పాలుపంపులు పొందుతున్నాము. ఆయన మరణము యొక్క సాదృశ్యము, పునరుద్ధానము యొక్క సాదృశ్యం. ఆ మాటను చదువుతారా ఎవరైనా? రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. రోమా 6:5. మరణము యొక్క సాదృశ్యమందు పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఐక్యము గలవారమగుదుము. యేసు ప్రభువారు సిలువలో, కలువరి సిలువలో మరణించాడు, ప్రాణం విడిచి సమాధిలో పెట్టబడ్డాడు. 3వ దినాన పునరుద్ధానముడై ఆయన లేచాడు. బాప్తిస్మం ద్వారా మనం కూడా ఏమవుతున్నామంటే పాపం విషయంలో సమాధి చేయబడుతున్నాం. నూతన జీవం కలిగిన వారమై యేసయ్యతో పాటు లేపబడుతున్నాం. ఈ మరణము యొక్క సాదృశ్యము, పునరుద్ధానము యొక్క సాదృశ్యము, ఇది జరిగేది ఎప్పుడు? బాప్తిస్మము ద్వారా. బాప్తిస్మం అంటే ఏం చేయాలి అంటే, కొంతమంది నెత్తి మీద నీళ్లు చల్లాలంటారు.
చిలకరింపు, జ్ఞానస్నానం. ఈ చిలకరింపు ఇవ్వాలా లేకపోతే ముంచాలా అంటే దానికి పరిష్కారం ఇదే అండి. ముంచాలా చిలకరించాలా అంటే వెరీ సింపుల్. ఏంటంటే నువ్వు ముంచినా చిలకరించినా మరణము యొక్క సాదృశ్యము, పునరుద్ధానం యొక్క సాదృశ్యం, ఈ రెండూ జరగాలి. ఈ రెండు నెత్తి మీద నీళ్ళు చల్లితే ఆ సాదృశ్యం జరుగుతుంది, కనిపిస్తుందా? సాదృశ్యం అంటే సేమ్ అటువంటి దృశ్యం. లేదా నీళ్ళలో పాతిపెట్టి మరలా లేపడం వల్ల మరణ పునరుద్ధాన సాదృశ్యం జరుగుతుందా అంటే వెరీ సింపుల్. ఏంటంటే నెత్తి మీద నీళ్ళు చల్లితే సమాధి చేసి తిరిగి లేవడం ఏం కనిపించవు. నీటిలో తీసుకెళ్ళి కప్పెట్టి ఒక క్షణం పాటు సమాధిలో ఉన్నవాడు బయట ప్రపంచానికి ఎలాగైతే కనిపించడో అలాగే సమాధిలో పెట్టబడినట్టు నీటిలో సమాధి చేస్తున్నాం. అంటే పాపం విషయంలో చచ్చిపోతున్నాడు, పాతి పెట్టబడుతున్నాడు. యేసయ్య నూతన జీవం కలిగి తిరిగి లేచినట్టు, సమాధిలో నుండి లేచినట్టు మరలా నీటిలో నుంచి మరలా మనం బయటికి వస్తున్నాం. కొంతమంది పాస్టర్స్ ఏం చేస్తున్నారంటే నీటిలో నిలబెట్టి ఒక ముంచుతున్నారు, బట్టలు జాడించినట్టు. పెద్ద పెద్ద సేవకులు, పేరు మోసిన సేవకులు అలా చేస్తున్నారు. అయితే అలా చేయొచ్చా చేయకూడదా అంటే ఒకవేళ అలా చేస్తే పాతి పెట్టడం తిరిగి లేవడం ఈ రెండు జరుగుతున్నాయంటే ఎవరినైనా సరే నిలబెట్టి పాతి పెట్టరు. పాతి పెట్టేటప్పుడు ఎలా పాతి పెడతారు? ఏ ఊళ్ళో అన్నా సరే ఒక విశ్వబ్రాహ్మణ్ తర్వాత పద్మశాలి క్యాస్ట్లో కూర్చోబెట్టి పాతి పెడతారు. తీసుకెళ్ళేటప్పుడు కూడా కూర్చోబెట్టి తీసుకెళ్తారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన సజీవ సమాధి అయినప్పుడు పద్మాసనం వేసుకుని ఆయన సమాధి చేయబడ్డారు కనుక ఈ క్యాస్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అలాగే కూర్చోబెడతారు. యూదులైన వారిని కూర్చోబెట్టి సమాధి చేయరు. యేసుప్రభు వారిని ఎలా చేశారు సమాధి? ఆయన పండుకొని ఉన్న స్థలము చూడండి అని ఉంది. అక్కడ కూర్చున్న స్థలం అని లేదు, నిలబడ్డ స్థలం లేదు. ఆయన సమాధి చేయబడినటువంటి స్థలం పేరు ఏం పేరు? పడుకున్న స్థలం. అంటే నీటిలో నిటారుగా ఇలా బట్టలు గుంజినట్టు నిటారుగా గుంజకుండా ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుందంటే పడుకోబెట్టి సమాధి చేసి మరలా పునరుద్ధానం, రిజరక్షన్ అనేది జరగాలి. ఈ రెండిటి సాదృశ్యము కనిపించేటువంటి విధంగా మన బాప్తిస్మ కార్యక్రమం ఉంటే మంచిది. సరే, ఇప్పుడు అలా చేయలేని విమర్శించాలని కాదు, కానీ సాదృశ్యం కోసం చెప్తున్నాను. సాదృశ్యము అని అన్నాడు కనుక మరణము యొక్క సాదృశ్యము, పునరుద్ధానము యొక్క సాదృశ్యం. అంతేకాదు లిటరల్గా నీటిలో ముంచడం, నీటిలో లేపడమే కాదు, ఖచ్చితంగా నువ్వు పాపం విషయంలో సమాధి చేయబడాలి. నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో నీవు మరలా పునర్జీవము కలిగిన వాడుగా లేపబడిన వ్యక్తివి కాగలగాలి. అదే అసలు సిసలైన బాప్తిసం. వారికి చెబుతున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని ఒక ప్రత్యేకంగా నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడన్నమాట. జనరలైజ్ చేసి మాట్లాడట్లేదు. భూప్రజలారా మీరందరూ మరి పైనున్న వాటిని వెతకండి అని అనలేదు. భూప్రజలందరికీ చెప్పలేదు ఈ మాట. ఎవరికి చెప్పారు? క్రీస్తుతో పాటు లేపబడిన వాళ్లకు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడుందా మాట? కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. 1వ వచనంలో చెబుతున్నాడు, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీద దృష్టి పెట్టండి, లేక మనసు పెట్టండి. పైనున్న వాటి మీద మనసు పెట్టండి, పైనున్న వాటినే వెదకండి అన్నాడు మొదట. తర్వాత ఏమో క్రింద పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి. ముందు వెతకాలి. ఏం వెతకాలి అంటే పైనున్న వాటిని వెతకాలి. పైన ఎవరున్నారు అంటే
దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చుండి ఉన్నాడు. మన కొలసి పత్రిక 3:2 ఉందన్నమాట. పైనున్న వాటినే కానీ క్రిందున్న వాటి మీద, భూమి మీద మనసు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. 1వ వచనంలో అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున, అక్కడ ఎక్కడ? పైన. అంటే నీ మనసు ఎక్కడికి కన్వర్ట్ అవ్వాలంటే పైకి, పైనున్న వాటి మీదకు నీ మనసు కన్వర్ట్ అవ్వాలి. భూ సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టుకోవద్దు. భూ సంబంధమైన వాటిని వెతకొద్దు. నీ వెతుకులాట, నీ యొక్క చర్చింగ్ అంతా దేని మీద ఉండాలంటే పైన పైన పైన. పైకి చూడండి. ఒక పెద్ద ఆయన చెప్పాడు, జీవితకాలంలో ఒకే ఒకసారి పైకి చూసే జంతువు ఉంటుందంట. అది బ్రతుకున్నంతకాలం పైకి చూడదంట. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చిన్నప్పుడు పెద్దోళ్ళు అనేవారు, పాస్టర్ గారు, ముసలైన పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవారు అనమాట. అది ఏ జంతువు అంటే పంది. పందట జీవితాంతం, అది జీవితకాలం అంతా ఏం చేద్దంటే ఆ రోతలు ఎక్కడున్నాయని బుర్రు 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 బుర్రుమని ఆ తుప్పల్లో తిరుగుతుందంట. దాని 2 కాళ్ళు కట్టేసి ఆ 2 కాళ్ళ మధ్యలోంచి ఒక కర్ర దూర్చి భుజాన్ని మోసుకుని వెళ్ళేటప్పుడట పైకి చూస్తుందంట. వాట్ ఈస్ దిస్, ఇంత పెద్ద ఉంది ఏంటని అప్పుడు అనుకుంటుందంట. అలా చెప్పేవారు పెద్దలు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అండి, చాలామంది భూమి మీద బ్రతుకున్నంతకాలం ఆ పరలోకాన్ని గూర్చి కానీ, పైనున్న వాటిని వెతకడం గూర్చి కానీ ఏమాత్రం పట్టింపు ఉండదు. చచ్చిపోయాక పైన దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, అమ్మ బాబో ఇంత లోకం ఉందా, నా జీవితకాలం అంతా ఈ భూమి మీద ఉన్న వాటి కోసమే వెతికేసాను అని అప్పుడు పందిలాగా అనుకుంటారన్నమాట. పందిని కాళ్ళు 2 కట్టేసి కర్ర పెట్టి తీసుకెళ్ళేది ఎప్పుడు? చంపేయడానికి. అదో పక్కన దొరకదు. ఆ పందిని పరిగెట్టించి ఒకడేమో పరిగెట్టింతే ఒకడేమో ఉరెట్టుకుని దగ్గర ఉంటాడు, తాడు పెట్టుకుని టపక్కన పట్టేసుకుంటాడు. పట్టేసుకొని 2 కాళ్ళు కట్టేసేసి తీసుకెళ్ళి దాన్ని ఊరి చివర తీసుకెళ్ళి చంపుతారు. పందిని చంపాలంటే ఊళ్ళో చంపకూడదు. ఊళ్ళో చంపాలంటే పెద్ద డిస్టర్బెన్స్ అది. నేను పందిని చంపే వాళ్ళని చూశాను. దాని కాళ్ళు చేతులు గడేసి, మూతి కూడా గడేసి కర్రలతోటి ఇక్కడ పొడి చంపుతారు. దాన్ని కత్తితో నరకరు. అది అరుస్తుంది, దరిద్రపు సౌండ్, గుర్రు గుర్రు గుర్రుమని అదొక రకమైన శబ్దం. కాలు తాడి కట్టేసిన ఆఖరి సమయంలో పంది ఆకాశం వైపు చూసినట్టు చాలామంది జీవితం అంతా అయిపోయిన తర్వాత, ఈ భూమి మీద లోకంలో మొత్తం ముగించేసిన తర్వాత కథ, దేవుని ముందుకు వెళ్ళాక ఆ లోకాన్ని చూసి, దేవుణ్ణి చూసి, దేవుని సింహాసనాన్ని చూసి బెదరో ఏదో అనుకున్నాం కానీ బ్రదరో చాలా ఉందే పరలోకంలోని, ఇంత పెద్ద లోకం ఉందన్నమాట. సరే దేవుడా, ఎక్స్క్యూజ్ మీ, దయచేసి నన్ను మన్నించి ఒక అవకాశం ఇయ్యి. నేను భూమి మీదకి వెళ్ళి ఇంత పెద్ద లోకం ఉందని నేను అందరికీ చెప్పొచ్చేస్తాను అని పరలోకానికి వెళ్ళిన తర్వాత, దేవుని సింహాసనం మీదకి దగ్గరికి వెళ్ళిన తర్వాత, పాతాళానికి వెళ్ళిన తర్వాత అప్పుడు చూడడం, అప్పుడు వెతకడం కాదు. ఈ భూమి మీద ఉంటుండగానే నీ వెతుకులాట, నీ దృష్టి, నీ మనసు కన్వర్ట్ అవ్వాలి. దేని మీద కన్వర్ట్ అవ్వాలి? పైనున్న క్రీస్తు మీదకు కన్వర్ట్ అవ్వాలి. మనం ఏది చేసినా ఎవరి కొరకు చేయాలంటే ఆ పైనున్న దేవుని కొరకు చేయాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడి అని చెప్పి పైనున్న వాటినే వెతకండి. ఆ పైనేమో దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు ఆసీనుడై ఉన్నాడు. ఇది కదా చెప్పింది లేఖనంలో. అంటే నీ మనసంతా ఈ భూ సంబంధమైనటువంటి విషయాల మీద,
దీని కొరకైన ప్రాకులాట వెతుకులాట నుంచి కన్వర్ట్ అవ్వాలి. మొదటే చెప్పాను, ఇది అందరికీ చెప్పే సందేశం కాదు, క్రీస్తుతో పాటు లేపబడిన వారికి. నేను నూతన జీవం కలిగిన వాడిగా దేవునితో పాటు లేపబడిన వ్యక్తిని అని అనుకుంటే తప్పకుండా నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఇక ఈ భూ సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటి మీద వెతుకులాట పూర్తిగా నువ్వు ఆపేయాలి. క్రీస్తును వెతకాలి. 63వ కీర్తనలో మొదటి చరణంలో భక్త దావీదు ఈ మాట చెబుతాడు. 63వ కీర్తన మొదటి చరణం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఏం చేస్తున్నాడంట? వేకువనే దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవుణ్ణి వెతకడం అంటే ఎలా వెతుకుతాడు? దేవుణ్ణి వెతకడానికి టార్చ్ లైట్ వేసుకుని ఊరంతా తిరుగుతాడా? పడిపోయిన రూపాయి కాయిన్ వెతికినట్టు వెతుకుతాడా? ఎలా వెతుకుతాడు అంటే మోకరించి దేవుణ్ణి కలుసుకోవాలనే ఆతురతతో దేవుని పాదపద్మముల దగ్గరికి వెళ్తాడు. దేవుని యొక్క సన్నిధిని వెతకాలి. దేవుని వెతకడం అంటే అర్థం ఏంటి? మోకరించి దైవ సాన్నిధ్యము నీ యొద్దకు వచ్చేలాగా, దేవుడు నీ ముందు ఉన్నాడు అనేటువంటి ఆ నిరీక్షణ కలిగేలాగా దేవుని పాదాల దగ్గర గడుపుట, దేవుని వెతుకుట. స్తోత్రం కలుగునుగా. మోకరించగానే గడగడమని ఏదో నువ్వు చెప్పాలనుకున్నంత చెప్పేయడం ప్రార్థన కాదు. మనం చాలా లిస్ట్ పెట్టుకున్నప్పుడు కూడా కొన్ని అవసరాలు మీరు చెప్పారు, నేను చెప్పాను. ఈ లిస్ట్ అంతా వరుసగా మరి దేవుడి ముందు గనగన గంటలాగా మోగించేయొద్దు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నీకేం కావాలి అని ఒక్కొక్కరిని అడిగాను అనుకోండి, ఒక్కొక్కరు చెప్తారు. మీరందరూ చెప్పారు. వెనక సుగంధ కూడా చెప్తున్నాడు, ఇలా అంటున్నాడు, చెప్పరా అంటే ఏం కావాలంటే ఎలక్ట్రికల్ సైకిల్ కావాలంట. దేవుడు ఆ కుమారుడికి అనుగ్రహించును గాక. ఏమండి, గౌరీని అడిగితే గౌరీ చెప్తుంది. ఎవరన్నా మన పరిమిళ చెప్పలేదు, పెద్ద పరిమిళని అడిగితే పెద్ద పరిమిళ దగ్గర కూడా లిస్ట్ ఉంటుంది లేదా? అందరి దగ్గర అన్ని లిస్టులు రెడీగా ఉన్నాయి. కిరాణా షాప్కి వెళ్ళి లిస్టులు సమర్పించినట్టు సమర్పిస్తూ ఉంటాం. మీ అందరికంటే ఎక్కువ ఖరీదైన లిస్ట్ నేను చెప్పాను, చిన్న లిస్ట్ చెప్పలేదు. అయితే ఈ లిస్టులన్నీ దేవుని ముందు పెట్టడం కాదు ప్రార్థన అంటే. ముందు దేవుని సన్నిధిని వెతకాలి. దేవుడు నా ముందుకు వచ్చాడా లేదా? దేవుని పరిశుద్ధాత్మ నా ఎదుట ఉందా లేదా? దేవునికి నా మనసు కనెక్ట్ అవుతుందా లేదా? ఇది ముందు నీవు పరీక్షించవలసినటువంటి విషయం. అదేమి లేకుండా ఊరికి ఏదో చెప్పాలనుకున్నదంతా చెప్పేసి బాధంతా యేసునామములో అడుగుతున్నాను తండ్రి ఆమేన్ అనేయడం కాదు. ఈ క్రమంలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవించేలాగా మన మనస్సు మార్చబడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వైద్యం జరగాలి. ఆ వైద్యమే ఉపవాస ప్రార్థన. ఎంతసేపు మన మనసు ఎక్కడ సంచారం చేస్తుందంటే భూ సంచారమే చేస్తుంది. ఇప్పుడు మోకాళ్ళు వేసినా సరే ప్రభువానికి స్తోత్రం తండ్రి వందనాలు నాయన అంటానే ఉంటాం. ఈ మైండ్ ఎక్కడ తిరుగుతుంది? పొయ్యి మీద పాలు పెట్టాను, మూత పెట్టానా లేదా? ఇలాగే చెప్తున్నాను. ఏలూరులో ఒకసారి వాక్యం చెప్తున్నాను. అప్పుడు ఇంకా ఫుల్ టైం సేవకు రాలేదు. వాక్యం చెప్తున్నాను. ఒక ఆవిడ లేచి నిలబడింది. దేవుడు మాట్లాడాడంటే ఇదేనండి పాస్టర్ గారు అంది. ఏంటమ్మా నన్ను? ఇంటికాడ పాలండి పొయ్యి మీద పెట్టి మూత ఎడ్డం మర్చిపోయానండి పాస్టర్ గారు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఆవిడ. ఉప్పరగుడు నుంచి వచ్చింది. ఓర్ నాయనో, ఇది కూడా ఉంటే
దేవుడు మాట్లాడడం అంటే ఇదే అని చెప్పి వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది. సాధారణంగా మోకాళ్ళు వేసుగానే మైండ్ వెళ్ళి పరలోకంలో కూర్చోదు, దేవుని ముందుకు వెళ్ళిపోదు. ఎక్కడ తిరుగుతుంది ఎంతసేపుని? ఇలా ప్రార్థన చేసి స్తోత్రం 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 అంటానే ఉంటాం. పిల్లలు వేసిందే లేదు, ఇంకానా స్కూల్ టైం అయిపోతుంది. ప్రభా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు నాయన అంటాం. వందనాలు నడుస్తుంటుంది, ఈ బుర్రేమో తందనాలు ఆడుతూ ఉంటుంది. ఒక పట్టణం మీదకి వెళ్ళి యుద్ధం చేసి చుట్టూ బలమైనటువంటి ప్రాకారము కలిగిన ఒక పట్టణం మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకోవడం అన్నా ఒకవేళ సులువేమో కానీ తన మనసును స్వాధీనపరుచుకోవడం మాత్రం అంత ఈజీ కాదంటాడు సామెతల గ్రంథంలో. పట్టణం స్వాధీనపరుచుకున్నట్టు వానికంటే తన మనసును స్వాధీనమందుంచుకున్నవాడు శ్రేష్ఠుడు. చాలా కష్టం. ఒక పెద్ద ఆయన చెప్పిన మాట, మనసు అంట కోతి లాంటిదట. కోతి కొమ్మ మీద కూర్చుని తదేకంగా నీలాకాశంలోకి అలా చూడదు. మీరు ఎప్పుడన్నా కోతిని చూడండి, అంటది. ఆ కొమ్మ మీద కాసేపు ఉండదు, మళ్ళీ ఇంకో కొమ్మ మీద దూకుతుంది, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ మీద దూకుతుంది. దాని చూపు నిదానంగా ఉండదు, దాని యొక్క సిట్టింగ్ కూడా నిదానంగా ఉండదు. ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మ నుంచి ఆ కొమ్మ నుంచి ఏదో పెద్ద పని ఉన్నట్టు. ప్రపంచంలో నేను ఒకదాన్ని బిజీని అనుకున్నట్టు అదో తెగ చూస్తూ ఉంటుంది. అమ్మా, కోతి లాంటిది నీ మనసు. నీ మనసు కూడా కోతి లాంటిది, అది స్థిరంగా ఉండదు. స్తోత్రం 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 అంటున్నాడు, చక 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 అది పరిగెడుతూనే ఉంటుంది. ప్రపంచంలోకెల్లా అత్యంత వేగంగా పరిగెత్తేది ఏదన్నా ఉంది అంటే అది మనసు అండి. లైట్ స్పీడ్ అంటారు, కాంతి వేగం. కాంతి వేగాన్ని మించి పరిగెత్తగలిగింది ఏంటి? మనసు. మనసు ఎంత వేగంగా పరిగెడుతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నామా, 2 నిమిషాల్లో పరలోకంలోకి వెళ్ళిపోద్ది మనసు. మరి 2 నిమిషాల్లో నాయన అది ఆపి 2 నిమిషాల్లో పరలోకానికి వెళ్ళిపోద్ది. 3 నిమిషాల్లో ఇంకో చోటుకి వెళ్ళిపోద్ది. భూపరలోకాల్లో 2-3 నిమిషాల్లో జంపు చేయగలిగినంత స్పీడ్ దేనికి ఉంది? ఈ మనసుకు ఉంది. ఈ మనసును ఎక్కడ పెట్టమంటున్నాడు? క్రీస్తు మీద పెట్టమంటున్నాడు. క్రీస్తు మీద పెట్టాలంటే ముందు నీ మనసులో నీవు వెతకడం మొదలు పెట్టాలి. దేవుని సన్నిధిని వెతకాలి, దైవ సాని. ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండి. ఊరికనే వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రభా నీ స్తోత్రం తండ్రి, వందనాలు తండ్రి, మాకు స్థలంగా ఆడికే అర్థం కాలేదు మంత్రాలు చదివినట్టు చదవడం కాదు ప్రార్థన అంటే. ముందు నీ మనసు నిలకడగా దేవుని ముందు నేనున్నాను, దేవుడు నా ముందున్నాడు, నీ పరిశుద్ధాత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోగలను, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అంటే దేవుని పరిశుద్ధాత్ముడు నా ముందున్నాడు అనేటువంటి నిశ్చయత నీ మనసుకు రావాలి. ఆ మనసుకు నీ యొక్క ఆ నిశ్చయతగా వచ్చిందనుకోండి, ఆ తర్వాత మనం దేవుని సన్నిధిలో మన యాటిట్యూడ్ అంతా మారిపోద్ది, మన విధానం అంతా మారిపోద్ది. దేవుని సన్నిధిలో కూర్చోవడం కానీ, మోకరించడం కానీ, దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడడం కానీ, ఎవ్రీథింగ్ చేంజ్ ఎక్కడొస్తుంది అంటే ముందు నీ మనసులో దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టాలి. మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి వెతకడానికి ఈ మనసును భూసంచారం చేయకుండా ఆ పైనున్న దేవుని మీద పెట్టడానికి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించడానికి నా మనసును కుదురుపరుచు తండ్రి అని ప్రార్థించాలి. అందుకే చెప్పాను, పట్టణాన్ని స్వాధీనపరుచుకోవడం కంటే మనసును, ఈ కోతిని సరిచేయడం చాలా కష్టం. కోతి లాంటిది మనసు, స్థిరత్వం లేదు ఈ మనసుకి. స్థిరత్వం లేనటువంటి ఈ మానసిక మనస్సును, ఈ మానసిక తరంగాలను
ఒక గుంజకేసి కట్టినట్టు కట్టగలిగిన శక్తి ఏ మనిషికి లేదు, పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే ఉంది. ఆయన మాత్రమే మన మనసును స్థిరపరచగలడు. ఆయన మాత్రమే మన హృదయాలను సరిచేయగలడు. ఆయన మాత్రమే భూ సంబంధమైన వాటి మీద ఉన్నటువంటి మన మనసును పరలోక సంబంధమైన వాటి మీదకి మలచగలడు. క్రీస్తు మీదకు మన మనసును కన్వర్ట్ చేయగలిగినటువంటి శక్తి ఎవరికుంది? ఒక్క క్షణంలో కథంతా మార్చగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏకాగ్రతతో తపస్సు చేసి, అంటే తపస్సు చేసే వాళ్ళకి ఒక నియమం ఉంటుంది. కళ్ళు పూర్తిగా మూయకూడదు, కళ్ళు పూర్తిగా తెరకూడదు, శీతకన్ను వేయాలి. ఎందుకంటే కళ్ళు పూర్తిగా మూస్తే నిద్ర వచ్చేద్ది, కళ్ళు తెరిస్తే ఈ చుట్టూ ఉన్న ప్రపంచం డిస్టర్బ్ చేస్తుంది తన మైండ్. అందుకని శీతకన్ను, ఇలా చిన్న కన్ను అలాగేసి ఓ మంత్రమో లేకపోతే ఓ మాటో చెప్తూ అదే ధ్యాసలో ఉంటాడు. మైండ్ ఏమో కుదురుపడదు. మిలారెప అనేటువంటి ఒక ఆయన తపస్సు చేయడానికి వెళ్తాడు. అంత కఠోరమైన దీక్ష చేస్తాడంటే అతనికి ఎంతన్నా సరే కాన్సన్ట్రేషన్ అవ్వదన్నమాట. అతనికి గురువుగారు ఒక మంత్రం నేర్పిస్తారు. ఆ మంత్రాన్ని, ఆ గురువుగారి పేరు మార్పా గారు. మార్పా గారు మిలారెపాకి ఒక మంత్రం నేర్పుతాడు. ఆ మంత్రం నేర్పడానికి కూడా చాలా టెస్టులు పెడతాడు. ఎన్నో టెస్టులు పెట్టి పాస్ అయిన తర్వాత అప్పుడు ఆ మంత్రం నేర్పితే అది కంఠస్థం చేసి పలుకుతుంటాడు, కానీ మైండ్ ఏకాగ్రత కుదరదు. అందుకని శరీరాన్ని చాలా హింసించుకుంటూ ఉంటాడు. నువ్వు శరీరాన్ని ఎంత హింసించుకున్నా, ఎంత కఠోరమైన దీక్ష చేసినా, కొంతమంది సన్యాసి మఠాలలో కొరడాలతో ఒళ్ళంతా కొట్టేసుకునేవారు, మైండ్ ఎటెటే వెళ్ళిపోతుందని. మంచి విషయాలే కావచ్చు, కానీ మైండ్కి మాత్రం జంప్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే వెతుకుతున్నావో దాని మీదకు నీ మనసును తీసుకెళ్ళగలిగిన శక్తి ఎవరికుంది? పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయం లేకపోతే మనం ఎంత ప్రార్థన చేద్దాం అనుకున్నా అదంతా శుద్ధ దండగ అయిపోతుంది. అది మన శక్తికి మించిన కార్యము, మన వల్ల కాదు. ప్రార్థన చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ప్రార్థన అంతా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనములో, ఆధీనంలో జరగాలి. అలా జరగడం కొరకు పరిశుద్ధాత్మ దేవుని వేడుకోవడానికి వచ్చాం మనం ఇక్కడికి. తర్వాత ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. పైనున్న వాటిని వెతుకుతూ ఉంటే, క్రీస్తును మనం వెతుకుతూ ఉంటే మన సమస్యలన్నీ చిన్నగా కనపడతాయి. నేను ఇక్కడుండి ఈ ఇల్లులు, ఈ వాతావరణం అంతా చూస్తే ఇవన్నీ పెద్ద పెద్దగా కనపడతాయి. విమానం మేము చూస్తే పెద్ద పెద్ద పర్వతాలు కూడా చిన్న కనపడతాయి. విమానం వాడు ఇంకా పైకి తీసుకెళ్ళేటప్పుడు చెప్తాడు, ఇప్పుడు 3000 అడుగుల ఎత్తులో ఉన్నాం మనం అంటాడు. ఆ 3000 అడుగుల ఎత్తులో మన ఆగ్రా దగ్గరికి వచ్చాక చెప్తున్నాడు పైలట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆగ్రాలో ఉన్నామని. కింద చూస్తే ఆగ్రా కనపడలేదు, బాగ్రా కనపడలేదు. ఊరికే అనౌన్స్మెంట్ చేయాలి కాబట్టి చేశాడు. ఇంగ్లీష్లో చెప్తున్నాడు ప్రయాణికులందరికీ కూడా విజ్ఞప్తి, మనం ఇప్పుడు 3000 అడుగుల ఎత్తులో ఉన్నాం, మనం ఇప్పుడే ఆగ్రా దాడుతున్నాం. చూస్తే ఆగ్రా తాజ్మహల్ కనపడుతుంది అంటే ఏం కనపడలేదు, మేఘాలు కనపడుతున్నాయి. ఎక్కడో మిలుకు మన కిందన కొంచెం కిందకి దింపుతాడు చూడండి ఫ్లైట్. అప్పుడు చూసాను అనుకోండి రోడ్లన్నీ పాములాగా, పెద్ద పెద్ద వాహనాలు చిన్న నల్లిలా కనపడతాయి, ఇల్లులన్నీ చిన్ని కనపడతాయి. పైనున్న దాని మీద మనసు పెట్టి పైనుంచి చూడడం మొదలు పెడితే నీకున్న సమస్యలన్నీ చిన్నగా కనపడతాయి. కింద నుంచి చూస్తే 10 లక్షలే. పైనున్న దేవుని వైపు మనసు పెట్టి ఆ దేవుని కోణంలోంచి కానీ చూసుకోను. పరలోకం అంతా బంగారమయము, పరలోకం అంతా దివ్యమానమైనటువంటి నగరం అది. ఆ నగరంలో నుండి చూసామనుకోండి మన సమస్యలు, మన అవసరాలు కూడా ఎలా కనపడతాయి? ఎంత సార్, పరలోకం అంతా నీదే, పరలోకంలో ఉన్న ధనం అంతా నీదే. ఎందుకంటే ఆ పరలోక రాజే నీ తండ్రి. దేవునికి స్తోత్రం.
యేసయ్య నా రాజు, యేసయ్య నా తండ్రి అనుకున్నప్పుడు ఆ తండ్రికి ఈ సంవత్సరం జీతాలు సరిగ్గా లేవు, పంటలు సరిగ్గా లేవు, డబ్బులు ఏమీ లేవు, ఈ రూపాయే సర్ది పెట్టుకో అని ఒకవేళ మనుషుడు అనొచ్చు. ఆయనకేమిటి సార్? ఆయనకేమన్నా ఉందా? కొదువేమన్నా ఉందా? అడవిలో సింహము ఆకలి గొన్నునేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వాడు పస్తుండవలసిన పరిస్థితి లేదు. ఆ కోణంలోంచి చూడగలిగిన అప్పుడు నిరాశ నిస్పృహలు అనేవి ఉండవు. మన కోణంలో మనం ఉన్న డైరెక్షన్లోంచి చూస్తే మాత్రం చాలా భయం వేస్తుంది సమస్యలన్నీ చూసి. పైనున్న వాటి మీద మనసు పెట్టి పైనున్న యేసయ్యను వెతుకుతూ ఆ పైనుంచి చూడాలి కిందకి. అప్పుడు ఈ సమస్యలేవి మనకు పెద్దగా సమస్యల్లా కనపడవు. ఈ సమస్యలన్నీ పరిష్కరించే దేవుడు నీతో ఉన్నాడనే ధైర్యం నీకు కలుగుతుంది. అటువంటి నిండు ధైర్యంతో ముందుకు సాగిపోయే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కన్నులు మూయండి. చంచలమైన కోతి లాంటి నీ మనసును దేవుడు స్థిరపరచునుగాక.